ఈ రోజు జరిగిన సంఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎక్కడ కూడా జరగవలసిన పని కాదు. కానీ ఈ రోడ్డు ఎందుకయింది అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి కూడా తెలుసు, సమాజానికి అందరికీ తెలుసు. అప్పటి నుంచి మన్నెగూడ వరకు, అప్పటి నుంచి హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు ఏదైతుందో బీజాపూర్ నుంచి మన్నెగూడ వరకు కంప్లీట్ అయింది. మన్నెగూడ నుంచి అప్పదాకా కావాల్సిన రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో ఎన్జీటీలో కేసు వేయడం వల్ల మరి గత 6-7 సంవత్సరాల క్రితం రోడ్డు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా పని చేయకుండా ఆ ఎన్జీటీల కేసు వేయడం వల్ల ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ అన్ని రకాలుగా సేవ చేయడానికి, పనిచేయడానికి అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అనేక సార్లు కోర్టు డైరెక్షన్ వల్ల చేయలేకపోయారు. ఇప్పుడు మేము ఆ పర్యావరణ పరిరక్షకులకు తోని ఎన్జీటీ కేసు ఎవరైతే తీసారో వాళ్ళందరితో అనేక సార్లు, అనేక సందర్భాల్లో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడ లోకల్ పరిస్థితి ఇట్లున్నది, ఈ ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది ఉన్నది, ఈ రోడ్డు లేక చాలా ప్రజలంతా 4 కాన్స్టిట్యూన్సీలు పరిగి, వికారాబాద్, చేవెళ్ల, తాండూరు కాన్స్టిట్యున్సీ వరకు కర్ణాటక పోయే రోడ్డు ఉంది. కాబట్టి చాలా ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు కావాలని చెప్పి చెప్పడంతో మొన్ననే వాళ్ళు కన్క్లూజన్కి వచ్చి విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితమే పనులు కూడా స్టార్ట్ అవుతుంది. వీలైనంత వరకు ఈ రోడ్డును అతి త్వరలోనే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు జరిగిన సంఘటనలో మృతి చెందిన మృతులకు తీవ్ర సానుభూతి. ఎలాంటి ఏర్పాటు చేశారు? మెరుగైన వైద్య చికిత్స కోసం ఎలాంటి ఏర్పాటు చేశారు? వివిధ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో, మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో, వికారాబాద్ హాస్పిటల్లో ఉన్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం సిద్ధం.